ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో ఉంటున్న వైసీపీ మాజీ మంత్రి అంబటికి అక్కడ చుక్కలు కనిపిస్తున్నాయి. 2 రోజుల క్రితం అంబటిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు ఆయన్ను రాజమండ్రి జైలుకు తరలించారు. అయితే అక్కడ ఆయనకు సాధారణంగా నిద్ర పట్టే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీంతో నిద్రపోయేందుకు ఆయన ప్రత్యేక వైద్య పరికరాన్ని వాడుతున్నారట. వైసీపీ నేత అంబటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు నిద్రలో సాధారణంగా ఒక్కోసారి శ్వాస ఆగిపోతుంటుంది. అయితే తిరిగి దానికవే మొదలవుతుంది. మధ్యలో గ్యాప్ పెరిగితే ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే డాక్టర్లు ఆయనకు ఎలాంటి సమస్య లేకుండా నిద్రలో కూడా పూర్తి స్థాయిలో శ్వాస ఆడేలా స్లీప్ యాప్నియా అనే పరికరం వాడాలని సూచించారు. దీంతో ఆయన కొంతకాలంగా ఇంట్లో కూడా ఈ పరికరం వాడుతున్నారు. అయితే తాజాగా చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో రిమాండ్కు వెళుతున్న సమయంలో కోర్టుకు అంబటి తన సమస్య చెప్పుకున్నారు. నిద్రలో తనకు శ్వాస ఎప్పుడైనా ఆగిపోయే పరిస్థితి ఉన్నందున జైల్లో స్లీప్ యాప్నియా పరికరం వాడేందుకు అనుమతి కోరారు. దీంతో కోర్టు కూడా ఇందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో అంబటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్లీప్ యాప్నియా పరికరం పెట్టుకుని నిద్రపోతున్నట్లు జైలు వర్గాలు వెల్లడించాయి. అంబటి జైల్లో ఉన్నన్ని రోజులు ఈ పరికరం తప్పకుండా వాడాల్సిన పరిస్థితి ఉంది.